రేపటి నుంచి ఈ నెల 12 వరకు కొనసాగే స్వామివారి వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం నిన్న సాయంత్రం తిరుపతిలోని టోకెన్ల జారీ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మరణించారు, 40 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలోని 3 వేర్వేరు చోట్ల 1,20,000 టోకెన్లు జారీ చేయడానికి టీటీడీ 94 కౌంటర్లను ఏర్పాటు చేసింది. రామానాయుడు పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన టోకెన్ జారీ కౌంటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షించారని, ఈరోజు తిరుపతిని సందర్శిస్తారని టీటీడీ చైర్పర్సన్ బిఆర్ నాయుడు తెలుపుతూ, చాలా దురదృష్టకరమైనటువంటి ఈ వార్త విన్నాం. ఇది జరగరానిది జరిగింది. కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది. ఒక్క సెంటర్ లో మాత్రం గేట్ తెరవటం, ఇమ్మీడియట్ గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాట్లు జరిగింది. కాగా ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని టీటీడీ ఈవో చెప్పారు. ఈ ఘటన వివరాలను తెలుసుకునేందుకు 0877-22360007 అత్యవసర నంబర్ను సంప్రదించాలని కోరారు.